వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ డిఎండి లాజిక్స్. సో ఈ రోజు వీడియోలో మార్కెటింగ్ స్కిల్స్. ఓకే, సో స్కిల్స్ అనగానే చాలా మంది ఒక డౌట్ వచ్చేస్తుంది. అంటే స్కిల్సే కదా, చదివేద్దాంలే, పాస్ అయిపోదాంలే, దీంట్లో పాస్ అవడానికి ఏముంది అని చాలా మంది అనుకుంటారు. ఎస్, స్కిల్స్ ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో ఎలా చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు మీకు ఈ వీడియోలో యూనిట్ వైజ్ గా మోస్ట్ ఇంపార్టెంట్ గురించి చెప్తా. ఓకేనా? ఇదిగోండి, స్కిల్స్ కి మీకు కంప్లీట్ గా అంటే ఆన్సర్ మొత్తం చేసి గుర్తు పెట్టుకొని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో జస్ట్ దీనికి సంబంధించిన వీడియో క్లాస్ కూడా మీకు ఇస్తాను. ఆ వీడియో క్లాస్ ఒకసారి వింటే అర్థమైపోద్ది. ఓకే, మీకు అసలు మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ ఏ విధంగా మేనేజ్ చేయాలి అనేది మీకు క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఆ సైట్ డీటెయిల్స్ గుర్తుపెట్టుకొని ఓన్ గా మీకు వచ్చేలా సరిపోతుంది, స్కిల్స్ ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, సో దీని యొక్క ఆన్సర్స్ కూడా మీకు అర్థమయ్యే విధంగా దీనిపై ఆన్సర్స్ కూడా ఇస్తాను. ఓకేనా? దాని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో మార్కెటింగ్ స్కిల్స్ అంటే ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి అనేది కూడా స్కిల్. ఓకేనా? ఇది ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాల్సిన పేపర్. ఓకే, సో దీన్ని ఒక ఎగ్జామ్ గా చూడకుండా మీరు ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ లో మీకు ఉపయోగపడుతుంది. ఓకే, సో నేను ఏదైతే క్వశ్చన్ చెప్తున్నానో వీటన్నిటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్ మీకు డిఎండి లాజిక్స్ యాప్ లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా? ఇదిగోండి, యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ లెక్చర్ సబ్జెక్ట్స్. మీరు ఏ సెమిస్టర్ అయినా, మీకు ఏ గ్రూప్ అయినా, మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకున్నా అన్ని సబ్జెక్ట్, మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకున్నా అన్ని సబ్జెక్ట్స్ డిఎండి లాజిక్స్ యాప్ లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా? ఇది 4 స్కిల్ పేపర్స్. స్కిల్ లో కొంతమందికి కొన్ని పేపర్స్ ఉంటాయి, అంటే అందరికి ఇదే స్కిల్ పేపర్ అనేవి ఉండదు కదా. కొంతమంది మార్కెటింగ్ స్కిల్స్, బిజినెస్ రైటింగ్ ఉంటుంది, కొంతమందికి వేరే ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్, డిజిటల్ లీడర్స్, ఇవి కొంతమందికి ఉంటాయి. ఒకరికి ఉన్న స్కిల్స్ ఇంకొకరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి స్కిల్స్ అన్నింటినీ కలిపి వీటికి సంబంధించిన కంప్లీట్ వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి మీకు. ఓకే, స్కిల్స్ లో ఓన్లీ క్లాస్ పీడిఎఫ్ మాత్రమే కాదు, ఆ పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ వీడియో క్లాస్ కూడా ఉంటాయి. ఇదిగోండి, బిజినెస్ రైటింగ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న పేపర్ ఏంటి? మార్కెటింగ్ స్కిల్స్. దాంతో పాటు బిజినెస్ రైటింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్, డిజిటల్ లిటరసీ, టోటల్ 5 స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, సింగిల్ స్కిల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్కిల్ పేపర్స్ కలిపి మెయిన్ పేపర్స్ 50 రూపీస్ తీసుకున్నాను కదా. సో స్కిల్ పేపర్స్ ఎంత ఎక్కువ ప్రైస్ తీసుకుని ఎంత ఎక్కువ తీసుకుంటారేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ అన్ని స్కిల్ పేపర్స్ కలిపి మీకు 9 రూపీస్. స్కిల్ పేపర్స్ కోసం 9 రూపీస్ మీరు పెట్టుకోలేరా? ఓకే, స్కిల్స్ యాక్చువల్ గా మనం ఒకసారి వినేసి రాసేయచ్చు, కానీ ఏం వినాలి, ఎలా రాయాలి మీకు తెలియాలి కదా. సో మీకు దానికి సంబంధించిన కంప్లీట్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ మీకు అర్థమయ్యే విధంగా మీరు ఒకసారి వింటే చాలు, ఆన్సర్ రాసేయచ్చు. ఓకే, అలా మీకు అర్థమయ్యే విధంగా దీనిపైన క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? సో వీటన్నిటితో దీనిపైన మీకు ఇవన్నింటినీ కలిపి మొత్తం 5 సబ్జెక్ట్స్, అన్ని స్కిల్స్ కలిపి 9 రూపీస్ కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు మీకు దీనికి కూడా మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది, అండ్ ఇది కూడా ఏపీలో అన్ని యూనివర్సిటీలో యూజ్ అవుతుంది. ఓకేనా? ఇన్ కేస్ ఇందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ వస్తే యాప్ కార్నర్ లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఎవరు ఫెయిల్ అవ్వడం, అందరూ పాస్ అవ్వడం ఉద్దేశంతో స్కిల్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. 9 రూపీస్ నెగ్లెక్ట్ చేయండి. 9 రూపీస్ తీసుకోండి. తీసుకొని వీటి యొక్క ఆన్సర్స్ ఒకసారి చూడండి. సైడ్ రేటింగ్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోండి. మీకు అప్పుడు వాటితో పాటు క్లాస్ ఒక క్లాస్ 2 సార్లు వినండి, వింటే చాలా రాసేస్తారు. సైడ్ రేటింగ్స్ గుర్తుపెట్టుకొని క్లాస్ వింటే చాలా ఈజీగా ఆన్సర్ రాసేస్తారు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ యూనిట్ ఇదిగోండి. ఓకే, సో ఈ విధంగా టోటల్ 3 యూనిట్స్ నుంచి మీరు చదవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పాలి. ఈ విధంగా చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, స్కిల్స్ లో ఉన్నట్టు రాయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఎలా రాయాలంటే దీనికి సంబంధించిన కోర్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మన 3 యూనిట్స్ నుంచి చదవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నింటి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ క్వశ్చన్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? ఇన్ కేసు ఇలా మీకు ఇంకేం సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కావాల్సిన తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, స్కిల్స్ మాత్రమే కాదు, మిగతా అన్ని సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్ సహా, సప్లై పేపర్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన అవైలబుల్ గా ఉన్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డిగ్రీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ప్రతి చిన్న అప్డేట్, రిజల్ట్స్, నోటిఫికేషన్స్ అవ్వచ్చు, రిజల్ట్స్ అవ్వచ్చు, చిన్న చిన్న అప్డేట్స్ వస్తాయి కదా. డిగ్రీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వస్తాయి, టైం టేబుల్స్ కానీ, రిజల్ట్స్ కానీ, ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే డిఎండి లాజిక్ టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే స్కాన్ యూజ్ చేసి కానీ, లేదా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కానీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే
ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.